14 నెలల్లో 400కు పైగా హత్యలు, 200కు పైగా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు. లేని స్కాములు సృష్టించడం, అరెస్టులు చేయటం, హత్యలు, అత్యాచారాలపై పట్టనట్లు వ్యవహరించడం, దాడులు, దౌర్జన్యాలకు పచ్చమూకను ఉసిగొల్పడం, కేవలం ఒకే ఒక్క సీటు కోసం భేతాళ కుట్రలకు తెరలేపడం, అధికారాన్ని దుర్వినియోగం చేయటం. వీటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. రేపు జరగబోయే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మీరు మీ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్న అంశంపైనే మనం మాట్లాడబోతున్నాం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నామినేషన్ల వరకు, నామినేషన్ల గడువు ముగిసినప్పటి నుంచి ప్రచారం గడువు ముగిసేంత వరకు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అది కాదు మ్యాటర్. మీరు మీ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలన్నదే అసలు మ్యాటర్. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లలేని వారి కోసం ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు వచ్చిన ఈ రోజుల్లో 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఓటేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది. జంబ్లింగ్ పేరుతో గ్యాంబ్లింగ్ మొదలైంది. మీ ఊర్లో ఉండాల్సిన పోలింగ్ బూత్ జంబ్లింగ్ పేరుతో 4 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. కాపీయింగ్ జరగకుండా విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో పరీక్షలు పెడతారు. ఈసీ కూడా మీకిప్పుడు ఓ పరీక్ష పెట్టింది. ఈ పరీక్షలో మీరు నెగ్గితేనే ప్రజాస్వామ్యం నెగ్గుతుంది. అసలు ఈ జంబ్లింగ్ గ్యాంబ్లింగ్ వెనుక బాబు కుట్ర ఏంటి? ఎవరికి మేలు చేయడానికి పోలింగ్ కేంద్రాలు సొంత ఊరిని వదిలి పక్క ఊర్లకు పారిపోయాయి. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎగిరిపోవడంపై మీకు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, ఇక్కడ నేను ఓటర్లు నెంబర్తో సహా, అలాగే ప్రస్తుత పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది, మారినటువంటి పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది, ఎంత దూరంలో ఉందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 1 నుంచి అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ 6, 1 నుంచి 834 నెంబర్ వరకు ఎర్రబెల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి ప్రస్తుత పోలింగ్ స్టేషన్ నల్లపురెడ్డిపల్లి జడ్పీ హై స్కూల్కి మారిపోయింది. అంటే వీళ్ళు 2 కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి ఓటు వేయాలి. నెక్స్ట్ 835 నుంచి 1668 వరకు ఎర్రబెల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పోలింగ్ స్టేషన్ని నల్లపురెడ్డిపల్లి జడ్పీ హై స్కూల్కి మార్చేశారు 2 కిలోమీటర్లు. 1699 నుంచి 2224 వరకు నల్లగొండవారిపల్లె మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి వారి పోలింగ్ స్టేషన్ని నల్లపురెడ్డిపల్లి జడ్పీ హై స్కూల్కు మార్చేశారు. 4 కిలోమీటర్లు సార్. 4 కిలోమీటర్ల దూరం వారు నడిచెళ్ళి ఓటు వేయాలి. వయోధికులు, 85 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు, డిజేబుల్డ్ పీపుల్, వీళ్ళ కోసం మన ఎన్నికల కమిషన్ ఇప్పటికే కొత్త విధానం తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని మరి ఓటు వేసే అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ రోజుల్లో 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓటేయాల్సినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైనా చూసారా ఇలాంటి పరిస్థితి? వారి ఊర్లో ఉండాల్సినటువంటి పోలింగ్ స్టేషన్ ఎగిరి 4 కిలోమీటర్ల అవతల పడింది. 2225 నుంచి 2780 ఓటర్ నెంబర్ నల్లపురెడ్డిపల్లి జడ్పీ హై స్కూల్ ఎర్రపల్లి ఎంపీపీకి మారిపోయింది. ఇది 2 కిలోమీటర్ల దూరం. 2781 పోలింగ్ స్టేషన్ నెంబర్ 10 ఇది నల్లపురెడ్డిపల్లి జడ్పీ హై స్కూల్లో ప్రస్తుతం ఉండేది పోలింగ్ స్టేషన్. ఇది ఎర్రబెల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఎలిమెంటరీ స్కూల్కు వెళ్ళిపోయింది 2 కిలోమీటర్ల దూరం. 3337 పోలింగ్ స్టేషన్ నెంబర్ 11 నల్లపురెడ్డిపల్లి జడ్పీ హై స్కూల్లో ఉండేటటువంటి ప్రస్తుత పోలింగ్ స్టేషన్ ఎగిరవతల పడింది. నల్లగొండ వారి పల్లెలో ఎగిరిపోయి పడిపోయింది. ఎన్ని కిలోమీటర్ల దూరం అంటే మొత్తం 4 కిలోమీటర్ల దూరం. మీకు ఇంకా ఇది క్లియర్గా అర్థమయ్యేలా ఒకసారి ఒక గ్రాఫిక్స్ చూపిస్తాను, చూడండి. వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలి, ఎలా రావాలనేది చూసి నిజంగా మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఏ రాష్ట్రంలో ఉన్నాము, ఏ దేశంలో ఉన్నామన్న అనుమానం మీకు కలుగుతుంది. ఎంత అమాయకుల్ని, పల్లెటూరి ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు. 4 కిలోమీటర్లు నడిచెళ్ళి ఓటు వేస్తారా? పోని ఓటు వేయించేటటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారా? స్వేచ్ఛగా, ధైర్యంగా, ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేసేటటువంటి హక్కు వారికి ఉన్నా అది కల్పించే బాధ్యత పోలీసులు తీసుకున్నారా, అధికారులు తీసుకున్నారా? కొన్ని దృశ్యాలు కాసేపట్లోనే మీకు చూపిస్తాను. ఒకసారి గూగుల్ మ్యాప్ ఒకటి చూపించండి. ఎంత దూరంలో ఎంత దూరానికి విసిరేశారు వారిని అనేది స్క్రీన్ పైన చూద్దాం. ఇక్కడ చూడండి సార్, నల్లగొండవారి పల్లి, ఎర్రబెల్లి గ్రామం ఇక్కడుంది కదా ఎర్రబెల్లి గ్రామం. ఈ ఎర్రబెల్లి గ్రామం నుంచి నల్లపురెడ్డిపల్లె
2 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈ గ్రామస్తులు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నల్లపరెడ్డిపల్లికి వెళ్ళి ఓటు వేయాలి. ఇప్పుడు వీళ్ళకే ఇంకొకటి అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ 7 ఎర్రబెల్లి గ్రామస్తులు నల్లపరెడ్డిపల్లికి వెళ్ళి ఓటు వేయాలి. నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 10 నల్లగొండవారిపల్లె ఈ గ్రామస్తులు నల్లగొండవారిపల్లె ఇక్కడ ఉన్నటువంటి నల్లగొండవారిపల్లె ఈ గ్రామస్తులు ఎక్కడ ఓటు వేయాలంటే నల్లపరెడ్డిపల్లి. ఇక్కడ కనిపిస్తోంది కదా నల్లపరెడ్డివారిపల్లి. ఎంత దూరం ఉంది ఇది? 4 కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి ఓటు వేయాలి. వీళ్ళేమో ఇక్కడి నుంచి వెళ్ళి 2 కిలోమీటర్ల దూరంలో ఓటేయాలి. వాళ్ళేమో 4 కిలోమీటర్లు నడిచొచ్చి నల్లపరెడ్డిపల్లిలో ఓటేయాలి. పోనీ నల్లపరెడ్డిపల్లిలో ఉన్న వాళ్ళకైనా ఓటు హక్కు వాళ్ళ ఊర్లోనే ఉందా అంటే లేదు. ఈ నల్లపరెడ్డిపల్లి జడ్పీ హై స్కూల్లో ఉండేటటువంటి ఈ పోలింగ్ స్టేషన్ని తీసుకెళ్ళి నల్లగొండవారిపల్లెలో వేశారు. వాళ్ళు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఓటేయాలి. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నల్లగొండవారిపల్లెలో ఓటు వేయాలి. ఇది 6, 7, 8, 9, 10, 11 పోలింగ్ స్టేషన్లలో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడి ఓటర్లకు ఉన్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి. వీళ్ళందరూ కూడా 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఎర్రబెల్లి గ్రామస్తులేమో నల్లపరెడ్డిపల్లెకి వెళ్ళాలి, నల్లపరెడ్డిపల్లె గ్రామస్తులేమో నల్లగొండవారిపల్లెకి వెళ్ళాలి, నల్లగొండవారిపల్లె గ్రామస్తులేమో నల్లపరెడ్డిపల్లెకి వచ్చి ఓటేయాలి, కొందరేమో మళ్ళీ ఎర్రబెల్లికి వచ్చి ఓటేయాలి. వీళ్ళేమో 4 కిలోమీటర్లు అటు వెళ్తారు, వాళ్ళేమో 4 కిలోమీటర్లు ఇటు వస్తారు, వీళ్ళేమో 2 కిలోమీటర్లు పైకి వెళ్తారు. ఇది దౌర్భాగ్యపు పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఈ జంబ్లింగ్ గ్యాంబ్లింగ్ ఒక్కటే కాదు సార్, పక్క ప్రాంతాల నుంచి ముఠాలు తెగబడ్డాయి. ఓటర్ స్లిప్పులు తీసుకుని డబ్బులు ఇస్తామంటూ ప్రలోభ పెడతాయి. దయచేసి అలాంటి ప్రలోభాలకు లొంగకండి. మీ ఓటర్ స్లిప్పులు ఎవరి చేతులను పెట్టకండి. కష్టమైనా నష్టమైనా మీ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలుసుకొని అక్కడి వరకు వెళ్ళండి. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మీ మనసులో ఎవరున్నారో వారిని గెలిపించుకోండి. కుట్రలు కుతంత్రాలు జంబ్లింగ్లు గ్యాంబ్లింగ్లు ఓటర్ స్లిప్పులు 10,000 వీటన్నింటినీ తిప్పికొట్టండి. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నా, ఒక్కటి మాత్రం నిజం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి హీరోలు ఎవరంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకున్న ప్రజాస్వామికవాదులు ఎవరు అంటే, ఈరోజు కొన్ని దృశ్యాలు చూపిస్తాను చూడండి, ఎలా నిలదీస్తున్నారో చూడండి. వారి ఓటర్ స్లిప్పులను డబ్బులకిచ్చి ప్రలోభపెట్టి ఓటర్ స్లిప్పులు తీసుకుంటే తిరగబడ్డటువంటి గ్రామస్తులు వారిని ఒక్కసారి చూస్తే వీళ్ళ మనసు ఎలా అంగీకరించింది ఆ వారిని మోసం చేయటానికే అనిపిస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలను ప్రసారం చేయండి. రైతులు సరే బా బ్రతక చిత్రలేమ్మా బ్రతక చిత్ర నువ్వు వాళ్ళకి మీరు ఫోన్ చేయాలి. మీరు స్లిప్పులు రావా ఇప్పుడు వచ్చాయి ఇచ్చారు మీకు. గట్టిగా ఏంటంటారా రాంగ మాట్లాడతాను నువ్వు వాళ్ళకి ఎవరు ఫోన్ చేయండి మీకు ఇస్తారు మీరు మాట్లాడండి. లెక్క ఇచ్చారు కదా స్లిప్ ఇస్తారా రమ్మని చెప్తారు. అట్లా కాదు ఒకటి చెప్తా చూడలేనా రైతులు సరే బా బ్రతక చిత్రలేమ్మా బ్రతక చిత్రలే. ఇది ఆ అమాయకులను చూశారు కదా, ఇలాంటి జీవితాలను కూడా మోసం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి దుర్మార్గులు ఎక్కడున్నారో తెలుసు కదా. ఈరోజు అధికారాన్ని అనుభవిస్తూ ఆ అమాయకులను కూడా మోసం చేసి వారి ఓటర్ స్లిప్పులు తీసుకెళ్ళిపోతే వాళ్ళు ధైర్యంగా నిలబడి ప్రశ్నిస్తున్నారు, మా ఓటర్ స్లిప్పులు మాకు కావాలి, మేము ఓటేయాల్సిందే అని.
4 కిలోమీటర్ల దూరంలో ఒకరిని విసిరి కొట్టారు, 2 కిలోమీటర్ల దూరానికి కొందరిని విసిరి కొట్టారు, స్లిప్పులు తీసేసుకుంటున్నారు, ఓటర్ స్లిప్పులు లేకుండా తీసేసుకుంటున్నారు. దీని ద్వారా ఏం చేయబోతున్నారు? రిగ్గింగ్కి పాల్పడతారు, వారి పేరుతో దొంగోట్లు వేసుకుంటారు. ఈ అమాయకులు పాపం ఓటేయాలని ఎంత తాపత్రయపడుతున్నారో చూడండి. నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇంతలా ఓటు హక్కు కోసం పోరాడేటటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇంకా. కాబట్టే ప్రజాస్వామ్యం ఇంకా బ్రతుకుంది. ఈ విషయం మన పాలకులు తెలుసుకోవాలి, ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వాళ్ళు తెలుసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది? ఈ ఓటర్ స్లిప్పులు కొట్టేయడం ఏంటి, ఒక్కొక్కరిని జంబ్లింగ్ పేరుతో చేస్తున్నటువంటి గ్యాంబ్లింగ్ ఏంటి, వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే యానాదయ్య గారు, బీసీ నాయకులు, టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్. రైట్, ప్రసాద్ గారు, సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ప్రభుత్వాలు పిలుపునిస్తాయి, ప్రజాస్వామికవాదులు పిలుపునిస్తారు, మేధావులు పిలుపునిస్తారు, ఎలక్షన్ కమిషన్ పిలుపునిస్తుంది, పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తారు. కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంటే ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని విసిరి కొడితే 4 కిలోమీటర్ల దూరంలో ఒకటి, 2 కిలోమీటర్ల దూరంలో ఒకటి, దానికి పేరు మళ్ళీ జంబ్లింగ్ విధానము. ప్రజలు ఓటేసేటటువంటి హక్కు ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఏం జరుగుతుంది అసలు? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్, నేను ఒక విషయం చెప్తాను. నాకు తెలిసిన ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు సాధారణంగా వాళ్ళు ఏవో చేస్తారు, వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తారన్న ఆక్రందంతోనూ, ఆ అన్వేషణతోనూ ప్రజలు ఓట్లేస్తారు. కానీ ఇక్కడ వైవిధ్యభరితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో మా ఓటు మా ఊర్లోనే వేసుకోవాలి అనే రిక్వెస్ట్తో కూడా ఎలక్షన్ మ్యాండేట్లు ఉండబోతున్నాయి. ఎవరైనా కొత్తగా రేపు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో మేనిఫెస్టోలో రాస్తారన్నమాట, ఈసారి ఓట్లు మీ ప్రాంతంలోనే మీరు వేసుకోవడానికి వెసులుబాటు ఇస్తాం మా పార్టీ గెలిస్తే అన్నది కూడా నిబంధన పెట్టుకునే దౌర్భాగ్య స్థితికి తెరలేకపోతున్నారు. ఇది ఎక్కడో నేను వినలేని, చూడని రాజకీయాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఎందుకంటే నాకున్న 57 సంవత్సరాల్లో నేను ఎన్నో ఎలక్షన్స్ చూశాను, కానీ నియరెస్ట్ పోలింగ్ బూత్ అంటారు, కానీ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత పోలింగ్ బూత్ జంబ్లింగ్ అన్నది నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్కి ఏమైనా అడ్వైజరీ కమిటీలో నారాయణ గారిని ఏమైనా తీసుకున్నారు. ఎందుకంటే ఆ నారాయణ కోచింగ్ సెంటర్లో ఉన్న జంబ్లింగ్లు ఇవన్నీ ఆ పదజాలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే క్విట్ ప్రోకోలు, జంబ్లింగ్లు ఇలాంటి పదాలన్నీ పరీక్ష పెడతారు, కానీ ఓటర్లకు పరీక్ష పెడతారు ఎవరైనా? అంటే ఓటర్లు ప్రభుత్వాన్ని సరిగ్గా ఎంచుకోవట్లేదని వాళ్ళే టెస్టిమోనియల్ ఎలా తీసుకుంటారంటే, మీకు నేను అగ్ని పరీక్ష పెడతాను, ఈ అగ్ని పరీక్షలో నేను శతవేదాలా నేనే గెలవడానికి ప్రయత్నించినా మీరు గెలిపించగలరా అన్న ప్రశ్న ప్రజలకు ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు తెలిసినంత వరకు ఒక ఎలక్షన్ కమిషను గౌరవప్రదమైన ఇండిపెండెంట్ ఎంటిటీతో పనిచేస్తున్న దగ్గర మీరు ఇందాక చూపించిన దాంట్లో 1 నుంచి 6 పోలింగ్ బూతుల్లో, పోలింగ్ స్టేషన్స్లో దగ్గర 2500 ఓట్లు పైచిలుక తీవ్ర ప్రభావాన్ని గురిచేసే టోటల్ 10,600 ఓట్లు పులివెందుల, దగ్గర 24,000 ఓట్ల దగ్గర ఒంటిమెట్లోనే ఉన్నాయి. 10,600లో 2,500 ఓట్లు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు జంబ్లింగ్తో. అంటే ఒక అనిశ్చితికి ముందే తెరలేపేశారు. సో ఓవరాల్గా మీరు 10,600లో 2,500 ఓట్లు అంటే 1/4 మేజర్ చంక్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ క్రియేట్ చేశారు. అంటే ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంటే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ప్రభుత్వ పరంగా రాకుండా, ఎందుకంటే కొన్ని కంచుకోట్లు ఉంటాయి. ఇప్పుడు గతంలో కుప్పంలో జెడ్పీటీసీ గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎందుకు గెలిచారు? మాకు చేతకాక, మేము ఎలక్షన్ ఈ విధంగా మేము ఎదుర్కోలేక. ఇప్పుడు జరుగుతుంది దానికి ఏం వైవిధ్యభరితంగా ఏం జరగలేదు కదా, అప్పుడు కూడా తీవ్రత అలాగే ఉంది. నువ్వా నేనా అని అక్కడ కుప్పంలో ఒక పెద్ద ఆయన అయితే తొడకొట్టిన ఉదంతం కూడా ఇవాళ సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా చూస్తున్నాం. అంత పౌరుషాలు, కావేశాలు ఉన్న రాయలసీమ, చిత్తూరు గడ్డల్లో ఇవాళ పౌరుషాలు మీ దగ్గర ఉంటే ఉండొచ్చు, లేకపోతే కావచ్చు, కానీ ప్రజల్లో ఉదాహరణకి మీరు ఇందాక ఒంటిమెట్లో చూపించిన వయసు ఉడికిన వృద్ధ స్త్రీలే ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నారో అక్కడ, ఇవన్నీ మనం సాధారణంగా చూస్తున్నప్పుడు 4 కిలోమీటర్లు నాకు తెలిసి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టుగా ఉన్నారు సార్. ఆగస్టు 15 తర్వాత అవుతుందా ముందు అవుతుందా అన్నది మర్చిపోయారు ఆయన. ఎందుకు? ఎందుకంటే ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్ ఇస్తారు, అట్లీస్ట్ 4 కిలోమీటర్ల దూరంలోనే ఆడవాళ్ళు తిరగడానికి ఒక వెసులుబాటు ఉంటుంది కదా. ఆ వెసులుబాటు కూడా లేకుండా ఈ ఎలక్షన్లో ఆడవాళ్ళు, అందులో ఆ వయసు అయిపోయిన వాళ్ళు కష్టమే కదా సార్ 4-5 కిలోమీటర్లు వెళ్ళి. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది సార్ నాకు. అంటే ఓటు కోసం అంత తాపత్రయపడుతున్నారు సార్. నేను వాళ్ళ శక్తికి నిజంగా పెద్ద వాళ్ళతో పోరాటం చేయలేరు, అయినా చూడండి వాళ్ళు ఓటు కోసం ఎంత నిలబడుతున్నారు సార్. మహాన్ బోర్డు రాసిన రాజ్యాంగంలో ఒక గొప్పతనం ఉంటుంది, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని కూడా దాన్ని అంటారు. ఏంటంటే ఉన్న ప్రాథమిక హక్కు కోసం నువ్వు నిట్టంలో నిలబడి పోరాడితే పోయేది ఏం లేదు. మా సానాదే అని ఉన్నాడు మిత్రుడు, మాట కాసాడు, ఏమయ్యాడు? ఓ పార్టీ నెత్తిమీ పెట్టుకుంది, టీటీడీ బోర్డు మెంబర్ అవ్వగలిగాడు. అవును, గమనించరా సార్? ఎక్కడైనా పడ్డోడు చెడ్డోడు కాదు.
ఇవాళ ఎక్కడ పడితే ఇక్కడే లేస్తాం. లేచి విధానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పంథా ఉంటుంది. ఎక్కడైనా సరే పోరాటాల గడ్డ రాయలసీమ అన్నది తిరుగుబాటు గడ్డ. ఎవరినైతే అనవసరంగా నిద్ర లేపి ఎవడ పని ఆడు చేసుకున్నవాడికి నిద్ర లేపి అనవసరంగా రాజకీయాలు ఇలా ఉంటాయి, మేమైతే ఇలా చేయగలం అన్నప్పుడు మీకు మీరు పుట్టక మునిపి ఇలా రాజకీయాలు చూసేవారా మేము? అటన్నిటి నుంచి దాటుకొచ్చిన వాళ్ళం. కానీ మీరు మమ్మల్ని ఒక పాతరాతి యుగం, కొత్త రాతి యుగం, తర్వాత నాగరికత సంతరించుకున్న మానవాళి ఈరోజు మళ్ళీ వెనక్కి లాక్కెళ్ళి మీరు పాతయాత్ర యుగంలో పెట్టి రాళ్ళతో నాట్లతో బుర్రల బదులు కొట్టుకుంటున్న మాకు కొత్త తరహా నేర్పుతున్నాం అనుకుంటే, కానీ మా ప్రజాస్వామ్యంలో మాకున్న రోజు అంటే రేపు ఒక ఆయుధం ఉంది మా దగ్గర, అదే ఓటు. 4 కిలోమీటర్లు కాదు 40 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓటేసారు అనుకోండి, 1/4 ఎలక్షన్ ప్రభావితం చేసే ఆ 3 గ్రామ ప్రజలు నెట్టనలో నిలబడ్డారు అనుకోండి, గేమ్ చేంజర్ అదే కదా. ఏంటి వాళ్ళ మీద అంత కక్ష గట్టి అంతంత దూరంలో పోలింగ్ స్టేషన్లు విసిరు కొట్టడం కరెక్టేనా ప్రజాస్వామ్యంలో? అంటే ప్రజాస్వామ్యం కరెక్టా కాదన్నది ఇప్పుడు కాదు సార్. ఎప్పుడో మీరు ఎప్పుడైనా సరే 2 పార్టీలు ఉన్నాయి సార్, కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఒకటి. మీరు గాద్యంతం గమనించండి. రాష్ట్ర విభజన నుంచి చూడండి, తర్వాత వాళ్ళకు అనుగుణంగా మార్చుకునే ప్రతి విషయంలో వాళ్ళు ఇద్దరు ఒకటే. విభజించేసాడు ఒకడు, ఇంకోటి మన గడ్డి మనకు పెడుతున్నాడు, అయినా సరే వాళ్ళు మాత్రం మాట్లాడరు. అలాగే ఎలక్షన్ కమిషన్ దగ్గర 14 నెలల తర్వాత కాంగ్రెస్ వాడు నిద్ర లేచాడు రాహుల్ గాంధీ. అమరావతి మహారాష్ట్రలో ఎలక్షన్ ఈవీఎం మిషన్లు శవయాత్రలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికం గురించి ఒక్కరోజైనా మాట్లాడాడు సార్? మొన్న మాట్లాడినప్పుడు కూడా మాట్లాడలేదు ఆయన. అదే చెప్తున్నాను. కానీ మనం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దెబ్బతిందో అది మాత్రం మాట్లాడుకుని ఎక్కడ దెబ్బతినింది సరే ఆయన ఏదైనా కాదండి, పుట్టు ములిగిపోయిన దగ్గర ఆయన చెప్తున్నది ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రమే. అదే చెప్తున్నాను సార్. మీరు ఎప్పుడైనా సరే 50 సీట్లు గెలిచినాడు 100 సీట్లు గెలిచారు కాబట్టి కాంప్రమైజింగ్ పాలిటిక్స్ చేసుకోవచ్చు రాహుల్ గాంధీ. కానీ పోరాటం అన్న దాని మీద అధికారం కోసం కాకుండా ప్రజా సమస్యల కోసం నేను నిలబడతానన్న వైఎస్ఆర్సీపీకి ఏం సమాధానం చెప్తారు చెప్పనండి? ఎలక్షన్ కుప్పంలో మీరు జెండా ఎగరేసిన దానికి కక్ష గట్టి, నాకు సీఎం రమేష్ గారు ఒక సర్వే టీం ఒకటి ఉంది నాకు తెలిసిన వాళ్ళు, వెళ్ళి అక్కడ వరస్ట్ కేసు సినారిలో మీరు రిగ్గింగ్ చేసిన 200-300 ఓట్లతో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారు. పంతానికి పోయి ఎప్పుడైతే ఎలక్షన్ చేద్దాం అనుకుంటే వ్యవస్థ ఎలా సహకరిస్తుంది అంటే అసలు ఓటు సరిగ్గా వినియోగించుకునే అవకాశం ఉందా అన్నదే కదా ఇక్కడ ప్రధానంగా. అదే చెప్తున్నాను సార్. ఆయుధాన్ని ఎలా వినియోగిస్తారన్న దాని దగ్గర ఆయుధం ఓటు అనే ఆయుధాన్ని ప్రజాస్వామ్యంలో ఎలా వినియోగిస్తారు రేపు చెప్తారు. వాళ్ళు నిరోధించవచ్చు, నియంత్రించవచ్చు. ఇప్పుడు ఎందుకు మొన్న ఆయన ఎవరంటే మన ఎమ్మెల్సీ రమేష్ గారిని ఇలాగే గౌరవ చేసి ఒక 10 వెహికల్లో 50 మంది వచ్చి నియంత్రించి కొట్టబోయి సంపబోయి ప్రయత్నిస్తే గ్రామ ప్రజలు తిరగబడితేనే కదా. ఇదే అత్యంత స్థితిలో ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ ఎవరైనా పరిరక్షణకు వచ్చారు, గ్రామ ప్రజలే కేసులు. ఇప్పుడు దగ్గర నాకు తెలిసి ఊరికి దగ్గర 200 మందినో 300 మందినో ఈ బైండ్ ఓవర్ కేసులోనూ నిర్బంధించి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు అన్ని రకాలుగా 500 మంది 600 మంది పైచీలకల కేసులు పెట్టారట ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో. కానీ వీళ్ళు మాత్రం సుగమంగా జమ్మలమడుగు నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 200-300 మంది ఏమీ కాకుండా వచ్చి బ్యాలెట్ స్లిప్పులతో సైతం ఓటర్ స్లిప్పులతో గట్టు గరావాలు చేసుకుంటూ లాక్కోవచ్చు. ఇది ప్రజాస్వామ్యమే. కానీ ఒకటి మాత్రం వాస్తవం సార్, 4 కిలోమీటర్ల దూరం నడిపించవచ్చు, లేదా 2 కిలోమీటర్ల దూరాన్ని వడివడిగా అడుగులు వేసుకుంటే మార్నింగ్ వాక్ బయలుదేరి ఓటేసే వాళ్ళు చాలామంది ఉంటారు గ్రామాల్లో. అంచేత ఒకసారి పొద్దున్నే చెంపు పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఇంకో 4 అడుగులు ముందుకెళ్ళి ఓటు కూడా వేసుకొచ్చే ఉదంతాలు మనం చాలాసార్లు చూసాం. అంచేత ఇవన్నీ మనకు తెలుస్తున్న దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అందులో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఎబ్రివేషన్ కూడా ఎలా ఉంటుందంటే ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అనే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నది కన్సిస్టెంట్, ప్రభుత్వాలు అనేవి అశాశ్వతం. అశాశ్వతమైన శాశ్వతమైన ప్రభుత్వాలను ఎంచుకునే డిస్కషన్ ప్రజలకే ఉన్నప్పుడు వాళ్ళ విజ్ఞత విచక్షణ ముందు మీరు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా వాళ్ళ దగ్గర ఉన్న ఓటు అనే ఆయుధాన్ని ఇందులో ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్కి తెరలేపుతున్నప్పుడు వాళ్ళ వల్ల కాదు నియంత్రించడం అన్నది మాత్రం సాధారణంగా రేపు పొద్దుంతో తేటతెల్లం కాబోతుంది. కొన్ని దృశ్యాలు చూపిస్తాను. కొంతమంది మహిళలు మాట్లాడుతున్నటువంటి అంశం, వాళ్ళ పోలింగ్ స్టేషన్ని విసిరి కొడితే 4 కిలోమీటర్ల అవతల పడితే వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏందో. కానీ వాళ్ళందరినీ మనం అభ్యర్థించాల్సింది, అప్పీల్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఎవరు కానీ కష్టమో నష్టమో ఈసారికి ఓటు హక్కు వినియోగించుకోండి. ఎస్, ఆ మహిళలు ఏమంటున్నారు ఒకసారి, వాళ్ళ పోలింగ్ స్టేషన్ దూరంగా విసిరి కొట్టినందుకు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మహిళల బైట్స్ ప్లే చేయండి ప్లీజ్. ఇది మాది నల్గొండవరపల్లి గ్రామం. 2018 నుంచి మేము ఎలక్షన్లో ఇక్కడే ఓటేస్తున్నాం, మాకు బూత్ ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చి జెడ్పీటీసీ ఎన్నికలకు నల్పిడిపల్లి దగ్గరకు వచ్చి ఓటేయమంటున్నారు. మేము ఎందుకు వేసాం? మా ఊర్లో ఓటింగ్ పెడితే మేము ఇక్కడ వేసాం, లేదంటే మేము అక్కడికి వచ్చే ప్రసక్తి ఉండదు. నల్గొండగారపల్లిలోనే వేసాము, నల్లపడిపల్లికి అయితే అసలు పోము, ఇక్కడే ఉండి మా బూత్ లోనే మేమే వేయాలి. మాకు నల్గొండగారపల్లిలో ఖచ్చితంగా మేము ఇక్కడైతేనే ఓటు వేస్తాము, ఎక్కడికైతే పోము. మేము కానీ ఇక్కడ వచ్చేనే వేసాం సార్, అక్కడైతే మేము వేయం, పోయి పల్లెకి వేయైతే. ఎస్, శేఖర్ రెడ్డి గారు,
ఏదైతే కోరుకున్నారో అదే జరిగిందా అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి చూస్తుంటే. వాళ్ళు మేము ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు సార్, మా ఊర్లో మేము ఓటు హక్కు ఇన్నేళ్లుగా ఉపయోగించుకుంటున్నాం, ఎక్కడో 4 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ స్టేషన్ విసిరి కొడితే మేము వెళ్ళి అక్కడికి ఎలా ఓటేస్తామని అంటున్నారు. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తెరలేపిన కుట్రకి ఈ రోజు అదే సాక్షిభూతం అవుతా ఉంది సార్. ఎందుకంటే ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ రాగానే మా పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు నాయకుల్ని పులివెందల్లో 5వ తారీఖు దాడి చేశారు, దారుణంగా హింసించారు. తర్వాత 6వ తారీఖు ఎమ్మెల్సీ గారి మీద, వేల్పుల రాము గారి మీద పాశవికంగా హత్యాయత్నానికి పాల్పడ్డారు. మీరు చూపిస్తున్నటువంటి నల్లగొండ వారి పాలనలో ప్రజలే తిరగబడి వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీదే తిరిగి 50 మందికి పైగా ఏదైతే వేల్పుల రాము గారి మీద, అదేవిధంగా రమేష్ యాదవ్ గారి మీద, అదేవిధంగా ఆ గ్రామానికి చెందిన 50 మంది మీద ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు సార్. ఇంత దారుణం, వాళ్ళనే కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టారంటే యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుంది అనడానికి అదొక మచ్చుతునకు సార్. ఏమైనా వ్యవస్థలకి మనం కొన్ని వ్యవస్థల్ని తప్పనిసరిగా నమ్మాల్సి వస్తుంది. ఈరోజు హైకోర్టు వారందరిపైన చర్యలు తీసుకోవద్దని కొద్దిసేపు క్రితమే ఆదేశాలు ఇచ్చింది. నిజంగా వ్యవస్థలు ఉన్నాయి సార్, వ్యవస్థల్ని దుర్వినియోగం చేసేవాళ్ళు, వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకొని ఆడించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక్కోసారి కరెక్ట్ గా పనిచేస్తాయి అవి సార్. అదే సార్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వ్యవస్థల్ని నమ్మాం, వ్యవస్థలు కూడా పనిచేస్తా ఉన్నాయి సార్ కొన్ని. సార్ ఇంకోటి ఏంటంటే మీరు చూపిస్తున్నటువంటి నల్లగొండ వారిపల్లి సార్, నల్లగొండ వారిపల్లి, అదే విధంగా నల్లపరెడ్డిపల్లి, ఎర్రపల్లి, ఈ 3 గ్రామాలు కూడా వైఎస్ఆర్ సిపికి మొదటి నుంచి కంచుకోట గ్రామాలు సార్. 3900 ఓటింగ్ సార్, కంచుకోట విలేజ్ అవి. ఎక్కడ కూడా టీడీపీకి 5% కూడా ఓటు పడే పరిస్థితి లేని గ్రామాలు. అలాంటి గ్రామాల్లో అక్కడికి జంపింగ్స్ ఎందుకు చేశారో తెలుసా సార్? నల్లగొండ వారిపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లికి మధ్యలో హిల్ ఉంటుంది సార్, కొండ ఉంటుంది, ఘాట్ రోడ్ ఎక్కి దిగాలి సార్. సో ఆ మధ్యలో దాడి చేసి, ఆ మధ్యలో జమ్మలమడిగి నుంచి సార్ ఇంకో విషయం ఏంటంటే జమ్మలమడిగి నుంచి కొంతమంది ఆకురౌడీలు దిగారు సార్. అదేవిధంగా పులివెందల్లో వేరే మండలాలకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి బీటెక్ రవి గారికి చెందినటువంటి గూండాలు దిగారు సార్. వాళ్ళందరినీ యథేచ్ఛగా ఆ నల్లపరెడ్డిపల్లి, నల్లగొండపల్లి, ఎర్రపల్లి ఇలాంటి గ్రామాల్లో పోలీసులు అలో చేశారు సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆ గ్రామాలకు చెందిన నాయకుల్నే అక్రమంగా బైండ్ ఓవర్ చేసి లోపలేశారు సార్. కొంతమంది అయితే కేసులకు భయపడి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సార్. ఇంత దుర్మార్గంగా ఎలక్షన్ ఎందుకు చేయాలి? పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఏదైతే నల్లగొండపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లికి వెళ్ళే దారిలో ఆ అడవి మార్గంలో ఈ ఏదైతే జమ్మలమడిగి నుంచి వచ్చినటువంటి ఆకు రౌడీలు, ఈ పక్క నుంచి ఉన్నటువంటి గోండా దాడి చేస్తే నల్లపరెడ్డి వాళ్ళ పల్లెలు నల్లగొండపల్లికి పోలేరు, నల్లపరెడ్డిపల్లికి ఇంత దుర్మార్గం జరుగుతా ఉంటారు. మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందిరా అంటే, హోంమంత్రి గారు ఏమంటారు? హోంమంత్రి గారు ఏమో పక్క కూర్చొని, ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలక్షన్ అంటే అంత భయం వేస్తుందా, పులివెందుల ఎలక్షన్ అంటే అంటారు సార్. నిజంగానే భయం వేస్తుంది, నాకైతే భయం వేస్తోంది. ఇంత అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించడం చూస్తుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా, ప్రాణాలు పోతుందా, ప్రజాస్వామ్యం బతుకుంటుందా, చస్తుందా, భయం వేస్తుంది నిజంగానే సార్. నిజంగానే పులివెందుల పరిస్థితులు చూస్తుంటే, ఈరోజు పులివెందుల పరిస్థితులు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఉంటుందా లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని భయం వేస్తా ఉంది సార్. పులివెందులో ఎంత దుర్మార్గం అంటే సార్, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారేమో అన్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్, వైఎస్ఆర్సీపీకి ఓటేసే గ్రామాలన్నింటినీ కూడా నిర్బంధించేశారు, పోలీస్ పహారాలు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు ఎవరిని కూడా బూతులకు రానివ్వకుండా నిర్బంధించి రిగ్గింగ్ చేసుకోవాలి అన్న విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓటర్ స్లిప్పులు తీసుకోవడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఆ ఒంటిమిట్ట సంబంధించినటువంటి ఆ జడ్పీటీ స్థానంలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో మహిళలు ఏ రకంగా పాపం గట్టిగా నిలదీస్తున్నారో చూడండి సార్. అదే సార్, వాళ్ళ స్లిప్పులు మొత్తం వాళ్ళకి ఇవ్వకుండా సార్ అచ్చవెల్లి అని చెప్పేసి మీరు ఇక్కడ చూపిస్తా ఉన్నారు సార్ బూతు. ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకు కూడా 30 మందికి స్లిప్పులు ఇవ్వలేదు సార్ ఈ రోజు వరకు ప్రభుత్వం. ఆ 30 స్లిప్పులు కూడా టీడీపీ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి ఆ గ్రామ ప్రజలు ఆందోళన చేస్తా ఉన్నారు. ఇంత దారుణంగా నడుస్తా ఉంది సార్. ఈ రోజు పులివెందుల ప్రాంత ప్రజల్లో, పులివెందుల ప్రాంత ప్రజలే ఈ రోజు తెలుగుదేశం పార్టీని అసహించుకుని స్వచ్ఛందంగా వాళ్ళు ఎన్ని దాడులకు పాల్పడినా సరే ఓటింగ్ నిర్వహించాలి, ఓటింగ్కి వెళ్ళాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి అనే విధంగా ముందుకు సాగుతా ఉన్నారు సార్. ఒంటిమిట్టలో అలాగే ఉంది, పులివెందులలో ఇంకా దారుణంగా ఉంది సార్. సార్ బయట నుంచి వ్యక్తులు వచ్చారు, బయట నుంచి సంఘ విద్రోహ శక్తులు వచ్చాయి. రేపు పులివెందులలో వాళ్ళు ఖచ్చితంగా పులివెందుల ప్రశాంతమైన వాతావరణం ఉంది సార్. 2014 నుంచి
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి కూడా పులివెందుల ప్రశాంతంగా ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో కూడా పులివెందులలో ఎలాంటి ఘటన జరగలేదు సార్. కానీ ఇప్పుడు మాత్రం పులివెందులని ఎలా మార్చారంటే రావణ కాష్టంలో మార్చడానికి బీటెక్ కానీ శేఖర్ రెడ్డి గారు స్థానికులు తప్ప ఎవరు ఉండకూడదు. మరి మీరు Yes, sir. ఆ ప్రాంతం నుంచి వచ్చారు, ఈ ప్రాంతం నుంచి వచ్చారు అని అంటున్నారు సార్. మేము నిన్న సాయంత్రం 5 గంటల వరకు పులివెందులలోనే ఉన్నాం సార్. నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానికేతర వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు సార్. ఓకే, ఎవ్వరూ లేరు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన చక్రాయపేట మండలం నుంచి ఈ రోజు 10 సుమోలు వెళ్ళారు సార్, స్లిప్పులు తీసుకొని, దొంగ స్లిప్పులు తీసుకొని. జమ్మల పడుగు నుంచి వచ్చి అక్కడ భయాందోళనకు గురి చేయాలి, ఏదైతే దాడులు చేయాలి, ఓటర్లను భయపెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు పడే చోట ఏ గ్రామాలు అవుతున్నాయో ఆ గ్రామాల్లో పోలింగ్ జరగకుండా చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే చోట పోలింగ్ జరగకుండా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవు అన్న దురుద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఉంది సార్. వాళ్ళకి నిస్సిగ్గుగా డిఐజీ సహకరిస్తున్నారు సార్, నిస్సిగ్గుగా రూరల్ ఏదైతే డిఎస్పీ సహకరిస్తున్నారో రూరల్ సిఏ సహకరిస్తున్నారు సార్. ఇంత దుర్మార్గమైన రాజకీయ ఎలక్షన్ చరిత్ర చూసుండదు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇంకా దారుణమైన అంశం ఏంటంటే 500 మందికి పైగా అక్రమంగా బైండ్ ఓవర్ సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం దాడులు చేసిన వాళ్ళు కూడా బహిరంగంగా తిరుగుతున్నారు సార్, పచ్చకండు వాళ్ళు కప్పుకొని బహిరంగంగా తిరుగుతున్నారు సార్. ఇది సార్ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ఒక్క ఉప ఎన్నిక కోసం గెలిచిన 14 నెలలు కూడా కాలేదు సార్. మంచి చేయండి, ప్రజలకు మంచి చేయండి, పులివెందుల ప్రాంత ప్రజలకి ఆ ఎర్రపల్లి చెరువుకు నీళ్ళండి. ఆ ప్రాంత ప్రజలందరూ అడుగుతా ఉన్నారు, అప్పుడు వెళ్ళి ఓటు అడగండి, ప్రజల మనసు గెలుచుకోండి. అంతేగాని ఇలా భయపెట్టి ప్రలోభ పెట్టి దాడులు చేసి భయాందోళనలకు గురి చేసి హింసను ప్రేరేపించి ఏం ఎలక్షన్ సార్ ఇది? ఎటు పోతా ఉన్నాం మనం? మనం ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు 20th సెంచరీలో ఉన్నామా లేకపోతే రాతి యుగంలో ఉన్నామా సార్? రాతి యుగానికి మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు సార్. ఇది ఏంటి, ఈ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఈ జంబ్లింగ్ పేరుతో గ్యాంబ్లింగ్ లో ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి? వీళ్ళు నడిచి వెళ్ళకూడదా? అక్కడ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఓట్లు వేసుకోకూడదా? నడిచి వెళ్లాల్సిందేనా? 4 కిలోమీటర్లు పోవాల్సిందేనా? సార్ నల్లగొండపల్లి, నల్లపరెడ్డిపల్లి, ఎర్రపల్లి ఈ 3 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట సార్. వాళ్ళ ఓట్లు అనేవి వాళ్ళు పోల్ చేయకూడదు, వాళ్ళని పోలింగ్ కి రాకుండా ఆపేయాలి అన్న దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆడుతున్నటువంటి కుట్ర సార్ ఇది. ఇప్పుడు వీళ్ళు కనీసం 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళారే అని అనుకుందాం. వాళ్ళు ఒకవేళ 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళారే అని అనుకుందాం ఓటేయడానికి. ఆ గ్రామంలోకి, ఆ పోలింగ్ స్టేషన్లోకి వాళ్ళని అనుమతించేటటువంటి పరిస్థితి అయినా ఉందా? మీరు చెప్పినట్టు ఎక్కడెక్కడో బయట ప్రాంతాల వాళ్ళు వచ్చి దిగేశారంటున్నారు సార్. అది కూడా లేదు సార్. మేమేం చెప్తున్నాం అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా డీజీపీ గారికి, డిఐజీ గారికి, అదేవిధంగా కడప ఎస్పీ గారికి రోజు రిక్వెస్ట్ కూడా చేశారు సార్. పులివెందుల ప్రశాంతంగా ఉంది, బయట ప్రాంతం నుంచి వచ్చినటువంటి గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పల్లెల్లో చిచ్చులు రేపితే, రేపేదైనా జరిగితే పూర్తి బాధ్యత పోలీస్ యంత్రాంగమే తీసుకోవాలి అని చెప్పి క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ యాజమాన్యాన్ని కూడా మేము ఇండికేషన్ ఇవ్వడం కూడా జరిగింది సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, దారుణమైన అంశం ఏంటంటే సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అనుకుంటున్నారు సార్, పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి నాయకులు ఏదైతే ఎలక్షన్ జరుగుతా ఉందో ఆ పల్లెలకు చెందిన నాయకులు అనుకుంటున్నారు సార్. అదే ఇక్కడ మాకు సామెత ఉంది, బడే సాహిబ్ బండు, అల్లె సాహిబ్ ఎద్దులు, తోలురా తోలు మందేం పోయిందని ఒక సామెత ఉందండి సార్. అట్లా బయట ప్రాంతం నుంచి వచ్చినాయని డబ్బులు పెడుతున్నాడు సార్, ఇంకో ప్రాంతం నుంచి వచ్చినాయని గొడవలు రేపుతా ఉన్నాడు సార్. వాళ్ళదేముంది, ఈ రోజు తోలురా తోలని వెళ్ళిపోతారు, రేపు పచ్చడి పల్లెల్లో చిచ్చులు రేపుపోతా ఉన్నారు ఈ ఆదినారాయణ రెడ్డి అని చెప్పి ఆ ప్రాంత ప్రజలే అసహించుకునే పరిస్థితి ఉంది సార్ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే. ఒకసారి అధికారులను నిలదీశారు, మా ఓట్లు ఎందుకు పక్క 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కి తరలించారని. ఒక్కరు కూడా సమాధానం చెప్పకుండా అధికారులు పారిపోతున్నటువంటి దృశ్యాలను ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. ఆ దృశ్యాలను ప్రసారం చేయండి. పిలుస్తుంటే పడగరే సార్, ఎక్కడికి పోవాలి? మా ఊర్లో మాకు పోతుండాలి కదా, మా ఊర్లో మాకు పోతుండాలి. రైట్ యానాదయ్య గారు,
ఆ ఊరి వాళ్ళు మా ఊర్లోనే మాకు ఓటు హక్కు కల్పించండి సార్ అంటున్నారు. వారిని తీసుకెళ్లి 4 కిలోమీటర్ల దూరంలో విసిరికొట్టారు. అలాగే ఈ ఓటర్ స్లిప్లు ఒకటి కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమాయకుల దగ్గర నుంచి, చదువురాని వాళ్ళ దగ్గర నుంచి, పేదల దగ్గర నుంచి ఓట్లు కొట్టేస్తున్నారు. అంటే ఓటర్ స్లిప్పులు కొట్టేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? నమస్కారం అండి ఈశ్వర్ గారు, ప్యానల్ ఉన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారము. ముఖ్యంగా ఏదో విధంగా ఈరోజు కూటమి పులివెందుల్లో ఏదో గెలిచామనిపించుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు అధికార యంత్రాంగం మొత్తం కలిసి పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ఎన్నికలే అనవసరం. యాక్చువల్గా ఇది 6 నెలలు 7 నెలలు లేదు. జెడ్పీ చైర్మన్ కూడా ఈ మధ్యనే ఎన్నిక చేశారు. ఆ రోజు కనీసం పోటీ పెట్టే ధైర్యం కూడా లేదు. గతంలో ఇదే పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ తెలుగుదేశం పార్టీ నామినేషన్ కూడా వేయలేదు. ఇదే జెడ్పీటీసీలకు ఎలక్షన్ పోటీ కూడా చేయలేదు. 6-7 నెలల తర్వాత ఈ జెడ్పీటీసీ టైం కూడా అయిపోతుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ జిల్లాలలో జగన్మోహన్ రెడ్డి అడ్డాలో ఓడించే దానికోసం మేము అధికారాన్ని అడ్డపెట్టుకుని ఏదో చేయాలనేటటువంటి ఒక కుతంత్రంతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కలిసి ఆడినటువంటి కుట్ర తప్ప, అంటే ఇది ఎలక్షన్ తీసుకురావడమే ఒక కుట్ర. ఆ రోజే కుట్రతో పూర్తి. ఎందుకంటే ఈ జెడ్పీటీసీలు ఇద్దరు గెలిచడం వల్ల ఏమైనా జెడ్పీ చైర్మన్ ఏమైనా మారిపోతాడా? ఏ ఉపయోగం లేదు. కానీ ఏదో విధంగా మేము కూడా చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి సార్. అవి వాటిని పక్కన పెట్టేశారు. ఈ 2 మాత్రమే తీసుకొచ్చారు. ఇప్పుడు కార్పొరేటర్లు ఖాళీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కేవలం ఇది ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకొని ఆ పేద ప్రజలు వాడుకునే వదిలేశాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు ఇవ్వడంతో సహా రెవెన్యూ డివిజన్ ఇవ్వడం కానీ, మున్సిపాలిటీ చేయడం కానీ, 600 కోట్లతో అభివృద్ధి చేయడం కానీ, అన్ని రకాల అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు గెలిచడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మీరు గెలిచారు కాబట్టి పులివెందులో అడ్డదారులైనా సరే ఏదో దారిలో గడ్డి తినైనా సరే మా క్యాండిడేట్ని గెలిపించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ తీసుకొచ్చారు. కనీసం అధికారులు ఈ రోజు అదే ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, రేపు ఇంకొకటి వస్తుంది. ఒక ఫ్యాక్షన్ తయారు చేసే విధంగా పోలీస్ యంత్రాంగం, ఒక డిఐజీ స్థాయి లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు, సిఏ డిఎస్పీ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇంత దారుణంగా, అసలు మనము ఇన్నేళ్లగా ఎక్కడైనా కానీ ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఇంతకుముందు 80%, 90%, 95% పోలైతే ఏదో రిగ్గింగ్ అని మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? 100% పోల్ చేయాల్సిన ఓట్లు పోల్ చేయాలనేటటువంటి పరిస్థితిలో, ఓటర్ దగ్గరికే పోలింగ్ స్టేషన్లు తీసుకోవాలనే పరిస్థితిలో ఈ రోజు జమ్లింగ్ అని చెప్పేసి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తీసుకుని పోయి ఇక్కడ ఓటర్లు, ఇది ఒక సమస్యాత్మక గ్రామంగా ఉండి ఈ ఓటర్స్ ఈ బూత్ తీసుకుపోయి ఇంకొక ఊర్లో పెట్టారంటే అది వేరు. అది కాదంట. ఈ బూతులు తీసుకొని పోయి ఆ ఊర్లో, ఆ బూతులు తీసుకొని వచ్చి ఈ ఊర్లో, నిజంగా ఒక విలేజ్ లో సమస్యాత్మక గ్రామం ఉండి ఈ ఒక్క బూత్ మార్చి ఇంకొక దగ్గర పెట్టారంటే దాన్ని కూడా మనం సరే ఏదో పెట్టారో అక్కడ ఏదైనా పరిస్థితి బాగాలేక అనుకోవచ్చు. అది కాదు. ఇక్కడ ఓటర్స్ అక్కడ ఓటర్స్ అంటే ఏంది ఇది? అసలు ఎన్నికల కమిషన్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉందా? ప్రజాస్వామ్యాన్ని రాజకీయ పార్టీల దగ్గర తాకట్టు పెడతాందా ఎన్నికల కమిషన్? అసలు ఈ ఎన్నికల కమిషన్ ఎందుకు? ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్. వాళ్ళు ఈ విధంగా దిగజారి రాజకీయ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి స్లిప్పులు రాయిస్తే వాళ్ళ మాదిరి తయారు చేస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడాలా? శేషన్ లాంటి ఎన్నికల కమిషనర్ని చూసినటువంటి ఈ దేశం ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కూడా చూస్తోంది. అదే మన దౌర్భాగ్యం. అదే చూసాం మనం, ఇది చూస్తున్నాం. జెడ్పీటీసీ ఎలక్షన్ కి బూతుల్లో అసలు ఎందుకు మార్చాలా? ఆ ఊర్లో స్కూల్ పోలింగ్ బూత్ చేసుకున్న దానికి స్కూల్స్ లేవా, వసతులు లేవా, లేదన్నటువంటి పరిస్థితి, అక్కడ దారి లేదా? అక్కడి నుంచి తీసుకుపోయి ఇంకొక ఊర్లో వేడిపోయింది. అక్కడి నుంచి అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి సానుభూతి పరులు కాబట్టి అక్కడ గొడవలు చేసి కొట్టి గలాటాలు చేసి ఏదో చేయాలని చూసారు. కాలే. ఇప్పుడు ఏం చేశారు? జంబ్లింగ్ అంటే ఖచ్చితంగా ఈ ఓటర్స్ అక్కడికి, ఆ ఓటర్స్ ఇక్కడ పోయే దావాల్లో గుండాల్లో పెట్టేసి ఇప్పటికే కమలాపురం, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు కూడా పులివెందుల్లో తిష్ట వేసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల నాయకులందరూ కూడా పులివెందుల్లో తిష్ట వేసి వాళ్ళ వర్గానికి చెందినటువంటి రౌడీలందరినీ పిలిపించి ఈ దారి కాచి ఎవరైతే ఓట్లకు పోతారో మీరు పోవాకండి, మీ ఓటు ఇంటి స్లిప్పులు తేండి. ఇప్పటికే దాదాపు స్లిప్పులన్నీ సగం స్లిప్పులు డబ్బులు పనిచేసి వాళ్ళ దగ్గర బెదిరించి మీరు కానీ స్లిప్ ఇవ్వకపోతే మీ పైన రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాం, కేసు అమాయకులైనటువంటి పేదల ప్రజలను కూడా బెదిరించి రేపు పొద్దునే మీకు రేషన్ కార్డు కట్టు, మీకు అన్ని మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా పోలీసులు చూసావా, మా రౌడీలు 100,000 మంది వచ్చి దాడులు చేశారు, పెద్ద పెద్ద ఎమ్మెల్సీలనే దాడి చేశారు, మీరెంత అంటే భయపడి ప్రజలు ఏం చేస్తారు? స్లిప్లు ఇచ్చేస్తారు. అక్కడ ఇవ్వకపోయినా వాళ్ళకి ధైర్యం చేసి వాళ్ళు ఇప్పుడు పోయి రేపు ఓటేయాలన్నా కానీ దావ కాచైనా వాళ్ళని బెదిరించాలని రెండో ఎత్తు.
మూడో ఎత్తు ఏంది, ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తున్నారు మేము విలేజ్ 4 కిలోమీటర్లు ఉంటే బస్సులు కానీ వాహనాలు ఎవరు వాహనాలు ఏర్పాటు చేస్తారు? ప్రభుత్వమే వాహనాలు ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే డ్రైవర్లు ఉంటారు. ఆ ప్రభుత్వం సంబంధించిన మనుషులు ముందుగానే ఆ బస్సులో ఉండి ఎక్కించుకొని వాళ్ళు మేనేజ్ చేసి బస్సుల్లోనే బెదిరించేసి ఓట్లు వేయించడం. వాళ్ళు ఏ పక్షంలో అటు నుంచి అక్కడే వాళ్ళ నుంచి తిరుపతి దావలో మున్సిపల్ దించి పడేస్తారు. కార్పొరేషన్ ఉప ఎన్నికలో మహిళలందరూ ఓటు వాళ్ళ ఎక్కడైతే ఎన్నిక జరుగుతోందో ఆ ప్రాంగణానికి బస్సులో వెళ్తుంటే బస్సును అడ్డగించి కొట్టినటువంటి ఎల్లో మొక్కలు, అది కూడా పోలీస్ సమక్షంలో మహిళల గాజులు ఒక పగలగొట్టి ఎంపీని చీరలు కూడా, లాగి దాంట్లో తిరుపతి ఎంపీ వీళ్ళని నమ్మాలంటారు ఇప్పుడు? కార్పొరేటర్లు ఒక నాయకులు ఉన్నటువంటి బస్సునే దాడి చేసినటువంటి దించేసినటువంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజలు ఓటర్లు పోతే వీళ్ళు ఓట్లు వేయనిస్తారా? అంటే ఏందో కొండందో వెలికిన బట్టి ఒక జెడ్పీటీసీ ఏదో చేసి గెలిచేసి మేము పులివెందుల్లో గెలిచేసినామని మిసాలు దువేసి రేపు జెడ్పీటీసీ గెలిచినామని నెక్స్ట్ ఎమ్మెల్యేని కూడా గెలిచేస్తాం, జగన్ కూడా ఓడిస్తాం అనేటటువంటి ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు 14 నెలలుగా ఏమే కానీ ఎటువంటి సంక్షేమ పథకం కేటాయించకుండా సంక్షేమ పథకాలు పక్కన పెట్టి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ఎవరైతే నోరు తెరిచి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరిపైన కేసులు పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దిగజారిపోయినటువంటి పరిస్థితిని ఏదో విధంగా పులివెందుల్లో గెలిచి మేము చూడు పులివెందుల్లోనే గెలిచినామంటే ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు, మేము గెలిచామని నిరూపించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు ప్రయత్నం. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తాను, ఎందుకంటే ఈ రోజు బయట నుంచి వచ్చి అల్లరి చేస్తారు, రేపు ఫ్యాక్షన్ తయారు చేయాలనే గ్రామాలలో తిరగాలి కదా. 500 మంది ఒక 10,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామాలలో కనీసం 500 మంది బైండ్ అవర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ సంబంధించిన ఎవడైనా కానీ ఆ గ్రామాల్లో ఉండకుండా 500 మంది బైండ్ అవుట్ చేశారు. ఇంత దుర్మార్గమా? తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మా ఎమ్మెల్సీని మా రాముని వీళ్ళందరూ కొట్టిన వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయాల. వీళ్ళపైన మళ్ళీ తప్పుడు ఎస్సీ కేసులు పెట్టారు. సార్ ఈశ్వర్ గారు, మీడియాకు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను సార్. రేపు మీ సాక్షి వాహనాలను మొత్తాన్ని ధ్వంసం చేసి తగలబెట్టడానికి వాళ్ళు పన్నాగం బండి ఉన్నారు సార్. మీ మీడియా మిత్రుల మీద కూడా, మీ మీడియాకి చెందిన జర్నలిస్టుల మీద కూడా రేపు దాడులు జరుగుతాయి సార్. అన్ని పకడ్బందీగా సిద్ధం చేసుకున్నారు సార్. ప్రజాస్వామ్యాన్ని గొంతు నలిమి 4th ఎస్టేట్ మీద కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఆ గుండాలు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. దయచేసి మీడియా మిత్రులను కూడా డెఫినెట్ గా ఉంటుంది, ఏం జరుగుతుందో చూద్దాము. ఒకసారి ఆ ఒంటిమిట్ట మహిళలు ఈ స్లిప్పుల గురించి మాట్లాడేది వాళ్ళే ప్రజాస్వామికవాదులు, వాళ్ళే ఈ ప్రజాస్వామ్యంలో హీరోలు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి బయట ఒకసారి ప్లే చేయండి, మళ్ళీ ప్రసాద్ గారితో మాట్లాడదాం ప్లీజ్. అట్లా కాదు, ఒకటి చెప్తా చూడలేనా, ఊళ్ళో రైతులు అందరూ సరే బా, బ్రతకచిత్రలేమ్మా, బ్రతకచిత్ర నువ్వు వాళ్ళకి మీరు ఫోన్లు చేయాలి. మీరు స్లిప్పులు రావా ఇప్పుడు వచ్చాయి ఇచ్చారు మీకు. ఏంటంటారా రాంగమ్మ మాట్లాడతాను నువ్వు? వాళ్ళకి ఎవరు ఫోన్ చేయమని మీకు మీరు మాట్లాడండి. లెక్క ఇచ్చారు కదా, స్లిప్ ఇస్తారా? ప్రసాద్ గారు, జంబ్లింగ్ గ్యాంబ్లింగ్ ఒకటి, ఈ ఓటర్ స్లిప్పులు ఒకటి, ఈ 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు ఇవన్నీ ఒకటి. ఏంటి ఒక విష బీజాన్ని ఒకటి నాటే ప్రయత్నం చేస్తున్నారా ఈ సంస్కృతిలో? ఇప్పుడు సంస్కృతి అన్నది మారిపోయింది సార్. మీకు మాట చెప్తాను, ఈ ఓటర్ స్లిప్ కన్నా నీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా. అవును. ఇప్పుడు నాకు ఐడి కార్డు తీసుకుని నా ఓటర్ స్లిప్ ప్రకారం మెథడ్ ఈజీ చేయడానికి ఏది, వాలంటరీ ఎవరైతే కూర్చుంటారో అక్కడ ఏజెంట్ పలానా నెంబర్ స్లిప్ చూసి పలానా టిక్ పెట్టుకుని ఈజీ ప్రాసెస్ కాకుండా ఒక 700 మంది 800 మంది ఉంటారు ఒక్కొక్క బూత్లోను. ఆ 800 మందిలో ఇలా ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఐడెంటిఫై చేయడం ఎంతసేపు పడుతుంది? లెబోరియస్ ఎక్సర్సైజ్ ఇఫ్ దే లూజ్ ద ఓటర్ స్లిప్.
అంతే కదా. అవును, వీళ్ళు వాటర్ స్లిప్ లేదు కదా, అంటే ఇక్కడ వీళ్ళు ఒకవేళ మనకు వాటర్ స్లిప్ లేదు, అంత దూరం నడిచెళ్ళాలి, ఇవన్నీ జరిగి ఆగిపోయారు అనుకోండి, ఈ వాటర్ స్లిప్ రూపంలో ఎవరెవరు రాలేదని తెలుసుకొని రిగ్గింగ్ చేసే ప్రమాదం ఏమైనా ఉంటుందా? ఒకటి అదే అడ్వాంటేజ్. వాటర్ స్లిప్ లేదని ఆగిపోయిన ప్రజల్ని ఐడెంటిఫై చేయడం ఈజీ కదా. ఇప్పుడు ఊరు చివరిన కూడా కూర్చున్నప్పుడు 4 కిలోమీటర్ల దూరంలో ఊరి నుంచి అదే చెప్తున్నాను సార్. ఇందాక శేఖర్ చెప్పినట్టు కొండ దాటి వెళ్ళాలి అవతల పక్కకి. వీళ్ళు ఊరు నుంచి ఎంతమంది బయలుదేరారు, ఎంతమంది వచ్చారు, 4 గంటలకు 3 గంటలకు లెక్క వెళ్ళిపోద్ది కదా. ఓకే, తర్వాత రాని వాళ్ళందరూ గుద్దుకోవడం ఎంతసేపు? మళ్ళీ ఆ సమయంలో లాస్ట్ మినిట్ లో అన్ని కిలోమీటర్లు నడుచుకో ఎవరు వెళ్ళరు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వం 10 ఆటోలు ఎన్నో పెట్టారట. 10 ఆటోలను ఒక 2 బస్సులు ఏదో పెట్టారని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మరి మీరు 15 తర్వాత ఫ్రీ బస్సు ముందే అప్పుడు పెట్టుంటే బాగుండేది అన్నారు. అప్పుడు ఎలక్షన్ అప్పుడు పెడితే బాగుండు. కానీ అంటే ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్కి సిద్ధపడిన వైఎస్ఆర్సీపీ అందానికి ఒక ఉదాహరణ చెప్పనా? చెప్పండి. పోలింగ్ ఏజెంట్లందరినీ ఆడపిల్లల్ని పెట్టాడు. ఈ పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ బూతుల్లో ఏవైతే పిఎస్లు ఇందాక మీరు చదివిన ప్రతి పోలీస్ స్టేషన్లో ఇంక్లూడింగ్ ఒంటిమెట్ట అండ్ జమ్మలమడుగు, పులివెందుల, ఈ రెండిట్లోనూ ఆడపిల్లలే పోలింగ్ ఏజెంట్లు. ఏమో సార్, ఇంత రౌడీ మూకలు ఉన్న చోట ఆడబిడ్డల్ని పెట్టి నిలబడగలరా? పాపం సార్ ఒకటి మీ దగ్గర బయట ప్రాంతాల నుంచి వచ్చారని అంటున్నారు. మరి పోలీసులు రేపు ఎంత శాంతియుతంగా అధికారులు కానీ పోలీసులు కానీ నిర్వహిస్తారనేది క్వశ్చన్ మార్కు. చూడాలి, ఒకవేళ వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే ఓకే. ఇప్పుడు మా రామసుబ్బారెడ్డి గారు చెప్పినట్టు ఫ్యాక్షన్ నీ ఒక్కడితో ఆగదు కదా, నా దగ్గర కూడా ఉంటుంది కదా. నువ్వు కొడితే గాంధీ మార్గంలో లెంప చూపించడం కదా అవడను. రేపు పొద్దున్న జరగబోయేది మనం వెయిట్ చేయడమే సార్. ప్రజాస్వామ్యహితంగా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవస్థలు పనిచేస్తాయని నేనైతే నమ్మను. వాళ్ళ గౌరవ న్యాయస్థానం వాళ్ళని ఏ విధంగా ఆపిందో చూడండి. 13వ తారీఖు దాకా వాళ్ళ మీద నోబర్ ప్రొసీడింగ్స్ అన్నప్పుడు, ఒక పక్కన వ్యవస్థ మనకు సహకరిస్తున్నప్పుడు, ఇదే వ్యవస్థ ఇవాళ ఆ 6 పోలింగ్ స్టేషన్స్లో ఇట్లా జంబ్లింగ్ జరిగింది, వేరే ప్రాంతానికి తరలించిన దగ్గర దీంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వలేదని కూడా ఇదే గౌరవ న్యాయస్థానం చెప్పింది. సో ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఆ సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్లో ఇవాళ ప్రజాస్వామ్యంలో ఫస్ట్ ఎవర్ టైం జంబ్లింగ్ విధానంతో ఒక పోలింగ్ బూత్, అంటే నాకు తెలిసి బురదానికి అదే ప్రాంతంలో మీరు చెప్పిన 4 నల్లపరెడ్డిపల్లె ఇట్లన్నిట్లో, ఎర్రవల్లి ఇట్లలో, ఒకవేళ ఇంకొక పోలింగ్ బూత్ నుంచి ఇంకో పోలింగ్ బూత్కి నియరెస్ట్ పాయింట్స్ మార్చడం చూసాం. కానీ సార్ మరి ఇంత పైశాచికంగా 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ విధమైన జంబ్లింగ్ ఎలక్షన్ హిస్టరీలో నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. సో దీనివల్ల తీవ్రత ఎంత ఉంటుందంటే, ఈరోజు ఎలక్షన్ సరళీకృత విధానంలో ఇంటి దగ్గరికే ఒక వయోవృద్ధులున్నా లేదంటే అంగవికలాంగులున్నా సుగమం చేసిన ఎలక్షన్ కమిషను ఈ తిప్పలు పెట్టే కార్యక్రమంకి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వాళ్ళందరూ ఓటింగ్ బహిష్కరిస్తూ ఉంటున్నారు. అంటే కంచుకోటలాంటి. ఇప్పుడు నేను అదే, అందుకే మనం అప్పీల్ చేయాల్సింది అదే. మీరెవరు కూడా ఓటు బహిష్కరించండి, కష్టమైన నష్టమైనా వెళ్ళి ఓటేయండి అనేది కొంత అప్పీల్ చేయాల్సిన మనకి ఆ బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను. ఖచ్చితంగా చెప్తున్నాను. నా నగర ప్రజలకి కంచుకోటలాంటి వైఎస్ఆర్సీపీకి ఎప్పుడైనా ఓట్లను ప్రభావితం చేసే దగ్గర వాళ్ళ 2500 ఓట్లని సెంట్రిక్గా ఫోకస్ చేశారు. ఆల్మోస్ట్ 1/4 ఎలక్షన్ని. సో 1/4 ఎలక్షన్ని శాసించే దగ్గర ఎప్పుడైతే స్వచ్ఛందంగా, ఇందాక శేఖర్ చెప్పినట్టు దగ్గర 5% కూడా తెలుగుదేశం ఓట్లు లేని దగ్గర 95% గ్యారంటీగా శాసించే ఎలక్షన్ని అంత దూర ప్రయాసాల దగ్గర ఎంతమంది రారో అలాంటి ఓట్లు రిగ్గింగ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు మనం కల్పించకూడదు. సో ట్రాన్స్పరెంట్గా 100కు 100% అక్కడికి వెళ్ళి ప్రజలకు కనుక స్వచ్ఛందంగా ఓటు కనుక వేయగలిగితే రేపనే ఆయుధాన్ని ఇదే ఎలక్షన్ కమిషన్ రేపు సమాధానం కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇతను ఓటర్ ఐడి పట్టుకుని వాడు అతనికనే ముందు కనుక. ఒక నిమిషము, అది కాదు, వాళ్ళు దొంగ ఓట్లు ఇప్పుడు స్లిప్పులన్నీ ఎందుకు తీసుకుని దూరం పెట్టారంటే వీళ్ళు పోయే లోపలే అక్కడ దొంగ ఓట్లు వేసేస్తారు. ఆ స్లిప్పులతో అయిపోతుందా? సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయరా? వైసీపీ సంబంధించినటువంటి ఏజెంట్లు అడ్డుకుంటారు, ఇది దొంగ ఓటు ఫోటో లేదని. అప్పుడేం చేస్తారు? గొడవలు చేస్తారు. గొడవలు చేసి ప్రతిసారికి ఏజెంట్లు అడ్డపడుతున్నారని ఏజెంట్లు ఏదో ఒకటి బయటికి పంపించేసి మొత్తం ఓట్లను వేసుకోవాలనేటువంటి వీళ్ళు పోతాలకే నేను కాదంటలే మీరు చెప్పింది. జంబ్లింగ్ చేసిందే విధానం చేయడానికి కారణం ఏంటంటే ఈ ఓటర్లు పోయే లోపల వాళ్ళు దొంగ ఓట్లు, లోకల్గా దొంగ ఓట్లు పెట్టేసి ఓట్లు వేయించుకోవడము. మీ ఓటు అయిపోయి బయటనే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మీ ఓటు అయిపోయి నిలబడి అంతమంది పోలీసు వాళ్ళు చూసి వీళ్ళు భయపడి వెళ్ళిపోతారు. లేదు, లోపల ఏజెంట్ అడ్డుపడితే ఏం చేస్తారంటే ఆ ఏజెంట్ని కూడా బెదిరిస్తారు. వాళ్ళు ఇప్పుడు 2-3 ఉంటారు ఇండిపెండెంట్ ఏజెంట్, వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళంతా అక్కడే ఉంటారు కదా, ప్రతి దాన్ని అభ్యంతరం చెప్తున్నారు. ఇలాంటి అవసరమైతే ఏజెంట్ కూడా బయటికి లాగేసేసి ఇక్కడ ఒక విషయం పెడితే ఒక గోల ఏం సార్ అంటే నేను అంటుంది ఒకటే సార్. ఇప్పుడు లోపల ఉన్న పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఓటర్ స్లిప్తో ఓటేసేయాలంటే మనం ఈరోజు దాకా ఆధార్ కార్డులు, ఈ లైసెన్స్లు, ఈ ఐడి కార్డుల రూపంలో చూపిస్తున్నవి ప్రయాస వేస్టే కదా. ఇప్పుడు నాకు తెలిసి ఓవర్ నైట్ ఈ ఓటర్ స్లిప్పులు తీసుకెళ్ళి దాంతో మ్యానిపులేట్ చేసి ఒక ఆధార్ కార్డునో లేదంటే ఓటర్ దొంగ ఐడి కార్డునో తయారు చేయడం
అంత సామాన్యమైన విషయం కాదు. దానికన్నా ప్రొయాక్టివ్గా ఐడెంటిటీ విత్ ఫిగరే కదా. ఇప్పుడు నా ఓటర్ ఐడి మీద నా మొహమే ఉంటుంది. అవును. సో దీన్ని అట్లీస్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పోరాటం అయితే చేయాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు యాదవ్ గారు అన్నట్టు ముందే కార్డు వదిలేయడం మన చేతిలో లేదు కదా. ఇప్పుడు ఓటర్ స్లిప్పులు తీసుకెళ్ళినప్పుడు కూడా మన నిస్సహాయ స్థితిలోనే ఉన్నాం. సో నెక్స్ట్ రేపు ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్కి మనం స్వచ్ఛందంగా గలాబాలు చేయకుండా ప్రొయాక్టివ్గా ఆడపిల్లల్ని పోలింగ్ ఏజెంట్ల కింద పెడుతున్నాం. సో ఇట్లాంటివి స్వచ్ఛందంగా మనం తయారు చేస్తున్నప్పుడు కొన్ని దగ్గర మనకి 1 to 10 స్కేల్లో ఒక 2-3% అయినా మనకి అడ్వాంటేజ్ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. సో సాధారణంగా ఎవరైనా నేను మీరు లేకపోతే శాఖలో కూర్చున్నాం అనుకోండి, గ్రామాలలో సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించే పరిస్థితి లేదు. ప్రాణాలకు తెగించైనా మా మహిళలు కానీ ఆ గ్రామాల ప్రజలు రేపు ఉదయం నుంచే బయలుదేరి గుంపులుగా పోయి వాళ్ళు ఫస్ట్ స్వచ్ఛందంగా ఓటు వేసే హక్కు వాళ్ళకి కల్పించగలిగితే చాలు. నేను అంటుంది అదే సార్. ఇప్పుడు వీళ్ళు ప్రయాస ఏంటంటే ఒక 2,500-3,000 ఓట్లు తీవ్రంగా వైఎస్ఆర్సీపీకి కంచుకోట వన్ సైడ్ పడే గ్రామాలని వాళ్ళు గేమింగ్ చేశారు. అది జంబ్లింగ్తో. ఆ జంబ్లింగ్ అనే గేమింగ్కి ప్రభావితం అవ్వకుండా దీనికి ప్రొయాక్టివ్నెస్ ఇక్కడ ప్రజల్లోని చైతన్యపరచడానికి అండ్ వాళ్ళని స్వచ్ఛందంగా చూడండి, మేము ఎలక్షన్ బాయ్కాట్ చేస్తుంటే వాళ్ళు ప్రైమరీ మోటో జస్టిఫై అయినట్టే. బ్యాడ్ ఓట్ క్యాస్టెడ్ ఆర్ నాట్ క్యాస్టెడ్ ఏదైనా వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తున్నారు. రెండు ఉపయోగమే, వాళ్ళకి ఉపయోగమే. ఇప్పుడు ఓటు వేయకపోతే వాళ్ళకి అడ్వాంటేజ్. అంటే 2,500 పైచీలకు ఓట్ల నెట్ తమ్మింగ్ వైఎస్ఆర్సీపీకి పడితే నిలువరించుకుని సక్సెస్ అయ్యారు. ఒకవేళ వీళ్ళు గరావు చేశారు అనుకోండి, దీని ప్రభావం ఏం లేదు కదా. ఇప్పుడు 3 గ్రామాలు బహిష్కరించిన 4 గ్రామ ఓటు వేసిన ఓట్లతో ఎలక్షన్ డిసైడ్ అవుతుంది. సో ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్న ఫ్యాక్ట్ ని ఒక వైఎస్ఆర్సీపీ క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళలో మోటివేషన్స్ పెంచి ఒక ప్రొయాక్టివ్గా వీళ్ళని అక్కడికి తరలించడానికి ఒక రవాణా సాధనాలు ఏర్పాటు చేయడం మాత్రం వీళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. శేఖర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. ఓటు వేసినా అంటే వేయకుండా ఆపగలిగినా వాళ్ళకు ఉపయోగమే. ఓటు అక్కడికి రాకుండా చేయటం అనేది ఒక పద్ధతి. రెండోది నిలువరించగలగడం వల్ల రెండో రకంగానూ లాభపడచ్చు. సార్ 2014 నుంచి 2024 వరకు సార్ ఒక కల్పిత నటుడు కల్పిత నాయకుడు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ప్రతి సందర్భంలోనూ పులివెందల మీద విషం జిమ్మారు సార్. పులివెందల సంస్కృతి, పులివెందల రౌడీలు, పులివెందల గూండాలు. కానీ 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఏ రోజు పులివెందల్లో ఇలాంటి దారుణాలు జరగలేదు సార్. కరెక్ట్. 2019 నుంచి 24 మధ్యలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు కూడా ఏ రోజు కూడా పులివెందల్లో ఎలాంటి సంఘటన జరగలేదు సార్. దానికి సాక్షిభూతమే బీటెక్ రవి గారు మాట్లాడిన మాట సార్. నన్ను ఏం చేయలేదని చెప్పి బీటెక్ రవి గారే మాట్లాడారు సార్. ఇక్కడ ఏం జరగలేదు. అవును. కానీ ఈ రోజు ఎందుకు హాయిగా గన్మెన్ లేకుండా హాయిగా ప్రశాంతంగా 5 ఏళ్ళు బ్రతికారు కదా, అందరూ తిరిగారు కదా. సార్ ఈ రోజు పులివెందల సంస్కృతి గూండాలు అన్న వాళ్ళే ఆ రోజు ప్రశాంతంగా ఉన్న పులివెందలను ఈ రోజు నాశనం చేస్తా ఉన్నారు సార్. సార్ ఒకటి మాత్రం సుస్పష్టం సార్, జమ్మల మడుగు నుంచి గూండాలు వచ్చినా ఏదైతే ఇంకో చోటు నుంచి రౌడీలు వచ్చినా ఏమొచ్చినా పులివెందల ప్రాంత ప్రజలు తమ పౌరుషాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 4 కిలోమీటర్లు కాదు 40 కిలోమీటర్లు అయినా సరే వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళకు తోడుగా నిలబడతారు. ఓటర్లందరికీ అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మాత్రం మీరు ఒకసారి అప్పీల్ చేయండి. ఏ పార్టీకని కాదు, అప్పీల్ చేయండి. ప్రజాస్వామ్యంలో మనందరి బాధ్యత. అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. 4 కిలోమీటర్ల కష్టమైనా నడిచైనా సరే వెళ్ళి ఓటు వేయండి. అలాగే స్లిప్పుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. సార్ మేము అప్పీల్ చేస్తా ఉన్నాం సార్. పులివెందుల ప్రాంత ప్రజలకే కాకుండా ఒంటిమిట్ట ప్రాంత ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎలాంటి రౌడీజానికి గూండాయిజానికి భయపడకండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు దొరికినటువంటి అతిపెద్ద ఆయుధం ఓటు మాత్రమే. మీ ఓటు హక్కుని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి భయాలకి వెరవకుండా మీరు వచ్చి క్యూ లైన్ లో నిలబడి ఓటు వేయండి. మీ విలువైనటువంటి ఓటుని వినియోగించుకోండి అని చెప్పి మీ ద్వారా అప్పీల్ చేసుకుంటున్నాం సార్. రైట్. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు, మంచి అప్పీల్ ఇచ్చినందుకు. అలాగే యానాదయ్య గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.